ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మీరు పిల్లల కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి దాన్ని మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు కాబట్టి మన హృదయాన్ని ఇంకా దూరంగా ఉంటే దయచేసి దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం ఈరోజు 91 కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామం పరిశుద్ధము అని హెచ్కేల్ గ్రంథంలో అనేక మార్లు రాయబడింది అనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఆ నామాన్ని అవమానపరిచినట్లు, ఆ నామాన్ని తృణీకరించినట్లు, అవమానపరిచినట్లుగా లేఖనాలు చెలవుస్తున్నాయి. ఎవరైతే ఆయన నామమును ఎరిగిన వారుగా ఉంటారో వాళ్ళని దేవుడు గణపరుస్తానంటున్నాడు. ఆయన నామమును ఎరిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? దేవుని గణపరచడమే కదా. అన్ని విధాలుగా దేవుని గణపరచడం, ప్రార్థన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా దేవుని గణపరిచినప్పుడు ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. అనుజనులు ఎదుట, ప్రజల ఎదుట దేవుని ఆయన నామాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తానంటున్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. ఎస్, ఈరోజు ఆయన నామమును ఎరిగిన వారుగా ఉండమంటే దేవుడిని గణపరుస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన నామము, యెహోవా నీ నామము భూమి అంతటా ఎంత ప్రభావం కలిగినటువంటిది. ఆ నామము చూడండి, ఆ నామం పలకగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ నామం పలికినప్పుడు కుంటి వారు నడుస్తున్నారు. ఆ నామం పలికినప్పుడు గుడ్డి వారు చూపు పొందుతున్నారు. పక్షివాయు గల వారు స్వస్థత కలుగుతుంది, రోగులు స్వస్థత కలుగుతుంది. ఆయన నామం భూమి అంతటా కూడా ఎంత ప్రభావం కలగది. కీర్తనలు 8వ అధ్యాయము 1వ వచనం, కీర్తనలు మళ్ళీ అదే 8వ అధ్యాయము 9వ వచనంలో కూడా యెహోవా నీ నామము భూమి అంతటా ఎంత ప్రభావం కలిగేది అని భక్తుడైన దావీదు అంటాడు కదా. ఆయన నామం ఎంతో ప్రభావం కలిగినది. ఆయన నామము ప్రభావం కలిగినది అన్నమాట, కొనియాడదగినది. ఈరోజు ఆయన నామను ఎరిగి ఉంటావా? ఆయన నామం ఎరిగిన వారు దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వారిని చూడండి, నన్ను ప్రేమించే వారిని చూడండి, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానన్నాడు అనమాట. ప్రతి విధమైన శోధన నుంచి దేవుడు తప్పిస్తాడు, తోడునిడిగా ఉంటాడు. ఆయన నామను ఎరిగి ఉంటే ఈరోజు దేవుడు నిన్ను గణపరుస్తాడు, కుటుంబంలో గణపరుస్తాడు, ఉద్యోగంలో గణపరుస్తాడు, వ్యాపారంలో గణపరుస్తాడు, పిల్లలను గణపరుస్తాడు, కాలేజీలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన నామను ఒప్పుకుంటున్నావా? ఆయన నామం ఒప్పుకోవాలి మనం. ఎస్, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు అనేకం చూడండి, ఆ క్రియలు చూడండి, వాళ్ళ క్రియలన్నీ కూడా అనేకమైన క్రియలు నువ్వు భరిస్తూ ఓర్పు సహనం కలిగి నా నామమును నువ్వు తెలియదనలేదు కానీ నేను ఎరిగుంటిని నీ నామమును అని ఒప్పుకుంటున్నావు కనుక నేను నిన్ను దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. నీకోసము పరలోక వాకిలి తెరవబడి ఉన్నాయి, దాన్ని ఎవ్వడు కూడా ఇంకా ముయ్యలేడు. ఎందుకంటే నా నామమును ఎరిగి ఉండలేదు అనలా, నువ్వు ఎరిగి ఉంచిని అన్నావు కాబట్టి నీకోసం పరలోక వాకిలి తెరబడినని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా లేఖనాలు చెలబడినాయి. కాబట్టి పరలోక ద్వారా నీకోసం తెరవబడినాయి. దేవుడు ఈరోజు నేను గణపరచబోతున్నాడు, అన్ని విధాలుగా దీవించబోతున్నాడు, గణపరచబోతున్నాడు. ఈరోజు ఆయన నామం ఎరిగి ఉన్నావా? ఆయన నామము చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చూసారా, ప్రతి నామం, భూలోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామముల కన్నా పైనామంగా ఆయనకి హెచ్చించున్నాడంటే దేవుడు అధికారం అనుగ్రహించున్నాడు ప్రభువుకి. చూసారా, అన్ని నామములకైనా ఉన్నతమైన పైనామంగా ఇది, ఈ నామం కన్నా ఇంకా గొప్ప నామం ఏ నామం లేదు. యేసు నామం పలికితే అనేక అద్భుతాలే, ఇంకా ఆశ్చర్యకరం, సూచిక్రియలే, మహాకార్యంలే. కాబట్టి ఆయన నామం ఈరోజు ఎరిగినావా? నువ్వు ఒప్పుకుంటున్నావా ఆయన నామం యేసు నామం అని, గొప్ప నామని? నువ్వు ఎరిగినవాడైతే దేవుడు ఈరోజు నిన్ను గణపరచబోతున్నాడు అన్ని విధాలుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎరిగిన వారు దేవుణ్ణి సనుగ్గగా ఘనగగా కుటుంబంలో ఆయన ఎప్పుడు కూడా ఆరాధిస్తారు.
మందిరానికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఇతరులకు సువార్త ప్రకటిస్తారు, ధారాళంగా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆయన నామమును ఎరిగి ఉన్నావు కాబట్టి, ఆయన మహిమ కలిగిన, ప్రభావం కలిగిన ఆ గొప్ప నామాన్ని నువ్వు ఎరిగి ఉన్నవాడైతే సమస్తాన్ని విడిచిపెట్టి పెంటగా ఎంచుకొని పౌలు గారి వలె నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నామం కోసం పరిగెడతావు. నువ్వు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావా నువ్వు? ఇప్పుడైనా తెలుసుకో నీకోసం పరలోక వాకిళ్ళు దేవుడు తెరిచి ఉన్నాడు, ఎవరు కూడా దాన్ని మూయలేడు అని చెప్తున్నాడు. ఎవరైతే మరి దేవుడు ఎప్పుడైతే మూస్తాడో అది ఎవరు కూడా తెరవలేదు. అందుకని ఆయన నామం ఎరిగిన వారంగా మనం ఉండాలి. ఈ భూలోకంలో దేవుడు నన్ను గణపరుస్తానంటున్నాడు. మన వాళ్ళందరినీ కూడా ఆయన నామం ఎరిగిన వారిని ఈరోజు గణపరుస్తానంటున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. అతను నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని ఈరోజు వాగ్దానం చేసినావు. అతను నా నామం ఎరిగి ఉన్నాడు కనుక అతన్ని నేను గణపరుస్తానన్నావు తండ్రి. నువ్వు గణపరిస్తే నాయన ప్రభువా అన్ని విధాలుగా గణపరిచే దేవుడు. నేను నామం ఎరిగిన వారందరినీ కూడా నువ్వు అన్ని గొప్పగా గణపరిచినట్లు మేము చూస్తున్నాం అయ్యా. ఈ నామం ఎరిగిన నేను ఉండడం అంటే ప్రభా మరి స్తుతించడం, ప్రార్థించడం, ప్రభా మీ నామాన్ని హెచ్చించి అయా మరి మేము మాట్లాడడం, ఆయన స్తుతించడమే కదా ప్రభువా. మిమ్మల్ని గణపరచడమే కదా ప్రభు నాయన తండ్రి. నన్ను గణపరచేవారిని గణపరుస్తానన్నావు. అన్ని విధాలుగా మీ నామం ఎరిగిన వారిని గణపరచండి ఈరోజు నాయన. అయా మహిమ కలిగిన దేవా, మీ నామం భూమి అంతటి ఎంత ప్రభావం కలిగిన తండ్రి. గొప్ప నామం, అన్ని నామములకైనా ఉన్నతమైన పరిణామంగా మిమ్మల్ని హెచ్చించబడినట్లు లేఖనం చలవస్తున్నాయి కదా ప్రభు. వాగ్దానాన్ని నెరవేర్చండి, సాధించండి. ఈరోజు గొప్ప కార్యం జరిగించమని, గణపరచమని. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి అయా. వివాహం కాని వారికి వివాహం తెచ్చండి. గర్భం లేని వారికి గర్భం తెచ్చండి అయా. గర్భిణీ స్త్రీ ముట్టి సుఖ ప్రసవం అనుగ్రహించండి. ముఖ్యంగా రోగులందరినీ ముట్టి స్వస్థపరుస్తండి. ప్రతి విధమైన రోగాలతో బాధపడుతున్నందరినీ మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థ అనుగ్రహించండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నావు. ప్రయాణంలో తోడునీడగా ఉండండి. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి, యాక్సిడెంట్ కలిగిన దురాత్మ నుంచి తప్పించండి. క్షేమం తెచ్చేయమని ప్రార్థిస్తూ కుటుంబాలు సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చేయండి ప్రభా. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న జీవితాల్లో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించండి. తోడే ఉండమని దేశాన్ని, రాష్ట్రాన్ని, సంఘాన్ని, సేవకులందరినీ కూడా ఆశీర్వించిన ఆయన కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.